अस्सलामुअलैकुम नजरीन, आप देख रहे हैं जडचला टाइम्स न्यूज। जडचला में गरुड़ा वस्त्र शॉपिंग मॉल का शानदार इफ्तिताह। जडचला शहर के नेताजी चौराहे के करीब नए कायम किए गए गरुड़ा वस्त्र शॉपिंग मॉल का इफ्तिताह शानदार अंदाज में अमल में आया। इफ्तिताही तकरीब में महबूबनगर के रुकने पार्लियामेंट DK अरुणा, जडचला के रुकने असेंबली जनमपल्ली अनिरुद्ध रेड्डी, साबिक रुकने असेंबली डॉक्टर C लक्ष्मा रेड्डी और मारूफ अदाकारा सुमा कनकला ने शिरकत की। इस मौके पर मेहमानों ने गरुड़ा वस्त्रा शॉपिंग मॉल के मुंतजिम रघुनंदन को मुबारकबाद पेश करते हुए कारोबार में तरक्की और कामयाबी के लिए नेक तमन्नाओं का इजहार किया। उन्होंने कहा कि सारिफीन को मेयारी मलबूसात फराहम करते हुए शॉपिंग मॉल अपनी मुनफरिद शिनाख्त कायम करे। तकरीब में मकामी अवाम, ताजिर बरादरी, सियासी व समाजी शख्सियात और दीगर अफराद ने शिरकत की। आइए नाज़रीन देखें यह रिपोर्ट। जडचला टाइम्स न्यूज़ को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें। कुछ देने करेंगे स्टडी सर वन मोर सर स्टडी सर चालू किया सर గరుడ వస్త్ర సిల్క్ షోరూమ్ని ఈరోజు జడ్చర్ల కేంద్రంలో తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా జడ్చర్లలో ఈ యొక్క శారీ షోరూమ్ని ప్రారంభించినటువంటి రఘునందన్ రెడ్డి గారికి, వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ ఫీల్డ్లో తెలంగాణలో ఫస్ట్ టైం, కర్ణాటకలో చేస్తున్నాడు, బట్ తెలంగాణలో ఫస్ట్ టైం జడ్చర్ల నుంచి ప్రారంభం చేస్తున్నాడు. ఆ తర్వాత ఇంకా భువనగిరి, వనపర్తి, తర్వాత జమికుంట, తర్వాత హైదరాబాద్, ఇంకా వివిధ జిల్లాలకు కూడా విస్తరించడానికి పెద్ద ఎత్తున ప్లాన్తో ముందుకు పోతున్నాడు మా జిల్లావాసి. సో ఈరోజు సొంత జిల్లాలో మొట్టమొదటిగా ప్రారంభించాలని గరుడ వస్త్ర సిల్క్ శారీస్ ఇక్కడ ప్రారంభించిండు. ఎందుకంటే ఏదన్నా షాపింగ్ అంటే పెళ్ళిళ్ళన్నా శుభకార్యాలన్నా అందరూ హైదరాబాద్కు పోతుంటారు ఇక్కడ నుంచి. సో హైదరాబాద్కి పోవడము రావడము, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో విపరీతమైనటువంటి ట్రాఫిక్ రద్దీ కూడా పెరిగిపోయింది. హైవేల మీద కూడా హైదరాబాద్లో ట్రాఫిక్ గురించి ఇక చెప్పనవసరం లేదు. అక్కడ పోయి టైం అంతా వేస్ట్ కాకుండా, వాళ్ళ ఖర్చులు కూడా పెరిగిపోకుండా, వాటికంటే తక్కువ ధరకు ఇక్కడే చీరలు ఇవ్వాలంటటువంటి ఒక లక్ష్యంలో ఈ ప్రాంతంలో అందరికీ ఒక మంచి ప్రైజింగ్తో, హైదరాబాద్లో మాదిరిగా హైదరాబాద్కి వెళ్తే ఖర్చులు ఎక్కువ, రేట్లు ఎక్కువ అనుకోకుండా ఇక్కడ అదే దానికంటే తక్కువ ధరలతో మంచి చీరలను పెళ్లిళ్లకు శుభకార్యాలకు అందించాలనేటటువంటి ఒక ఆలోచనతో ఇక్కడ ఈ షాప్ని పెద్ద ఎత్తున ఈరోజు ప్రారంభం చేసిండ్రు. మరి వారికి అందరికీ కూడా ఈరోజు తెలంగాణలో మొట్టమొదటి షాప్ జడ్చర్లలో ఏర్పాటు చేసేందుకు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి మన ప్రజలకు అందరికీ కూడా జడ్చర్లలోనే, చుట్టుపక్కల గ్రామాలు కావచ్చు, చుట్టుపక్కల ప్రాంతాలు కావచ్చు, అందరూ కూడా జడ్చర్లలోనే ఈ షాప్ ఉండడం వల్ల కూడా వారికి సమయం ఆదా అవుతుంది, డబ్బు కూడా ఆదా అవుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. సో అందరికీ కూడా ఈ జడ్చర్ల ప్రజలకు అందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మరి ఈ యొక్క గరుడ వస్త్ర సిల్క్స్ ప్రజల యొక్క, అంటే ముఖ్యంగా మహిళలు ఎక్కువగా అన్నీ పెట్టారు. చిన్నపిల్లలు కూడా ఉన్నాయి, మెన్స్ వేర్ కూడా ఉంది, అన్ని రకాల వస్త్రాలు ఇక్కడ కామన్, అంటే డైలీ వేర్ కానివ్వండి, ఫంక్షన్స్ కోసం కానివ్వండి, పెళ్ళిళ్ళకి కానీ అన్ని రకాల వస్త్రాలు ఇక్కడ, చీరలు కానీ, బట్టలు కానీ, డ్రెస్సెస్ కానీ అన్నీ కూడా పెట్టారు. మెన్స్ వేర్ కూడా పెట్టారు, పిల్లలు కూడా ఉన్నాయి. సో ఒకే చోట అందరి షాపింగ్ కూడా అయిపోయేటట్టుగా వాళ్ళు ప్లాన్ చేసి షాప్ని ఇక్కడ ఓపెన్ చేసినట్టు కనబడుతుంది. సో అందరి యొక్క అవసరాలు తీరినటువంటి విధంగా ఆలోచనతో చేసినటువంటి ఈ యొక్క గరుడ వస్త్ర సిల్క్స్ మరోసారి అభినందిస్తూ శుభాకాంక్షలు. ఆల్ ద బెస్ట్. मैडम साइड जरिए
వెళ్ళిపోదామా సడన్గా టైం అవుతుంది మెయిన్ సెక్షన్ కింద చీరలో ఉంది మెయిన్ కింద కూడా ఓకే మ్యామ్ అప్పుడు మనం అటు పోదాం కొంచెం జరగండి అయ్యా. ఏడవనా మేడం ఇది బాగుంది మేడం మీకు బాగుంది వీలైతే ఓకే ఎవరు నాయనా బాబు చేశారు చేతులు సూపర్ మేడం మీరు ముందుకు రండి కొద్దిగా మేడం ముందుకు రండి కొద్దిగా మేడం కొంచెం క్లోజ్ మేడం మేడం మ్యాచ్ రెడీ సూపర్ అనంతరెడ్డి అనంతరెడ్డి వాళ్ళు చూసుకోండి ఇక్కడ ఉన్నారు కొద్దిసేపు ఉన్నాను జడ్చర్ల ఎందుకు పెట్టాలనే ఆలోచన మాకు ఎందుకు వచ్చిందంటే నేను చిన్నప్పటి నుంచి జడ్చర్లను చదువుకున్నా జడ్చర్లనే ఎడ్యుకేషన్ చేసిన కాబట్టి జడ్చర్లకి రాజకీయ అరంగటం చేసినా కాబట్టి జడ్చర్ల అప్పుడు తిమ్మాచిపేట మండలం జడ్చర్లకు ఉన్నది కాబట్టి జడ్చర్ల అరంగటం చేసిన ఒక 20 ఏళ్ళు ఇక్కడ ప్రజాసేవకు చేసిన నేను అందరికీ భారతీయ జనతా పార్టీ తరఫున కాబట్టి ఇప్పుడు ఒక ఫస్ట్ మనం షాప్స్ బిజినెస్లో పోవాలనుకున్నప్పుడు మా అనంతరెడ్డి పార్ట్నరు కర్ణాటక అయితే ఫస్ట్ కర్ణాటక స్టార్ట్ చేసిన షాప్స్ ఒక 3-4 షాప్స్ దాని తర్వాత తెలంగాణలో పెట్టాలని చెప్పి జడ్చర్ల స్టార్ట్ చేయడం జరిగింది. ఈ జడ్చర్ల ప్రజలందరూ దీవించి ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా మా అనంతరెడ్డి ఎమ్మెల్యే గారు తర్వాత డికే అరుణ ఎంపీ గారు వచ్చారు, ఇంతకుముందు ఇచ్చిపోయారు. తర్వాత సుమ్మ గారు ప్రత్యేక ఆహ్వానితులు మా షాపింగ్ ప్రారంభోత్సవానికి. తర్వాత అదేవిధంగా ఎర్రశేఖర్ ఎమ్మెల్యే గారు ఒక ఇచ్చిపోతా మాజీ ఎమ్మెల్యే ఇచ్చిపోతా అని చెప్పారు. మార్కెట్ చైర్మన్ గారు ఒక వచ్చారు, వారికి ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు చేస్తూ ఎప్పటికీ ఈ రాజకీయ నాయకులు కానీ వీళ్ళు కానీ ఎప్పుడు కానీ మనకు అండదండలు ఉంటే షాపులు ఇంకా ఎటువంటి షాప్ జడ్చర్లో ఇంకా పెద్ద షాప్ పెట్టాలనుకున్నాం కానీ ఎక్కడ ఒక ప్లేస్ అవైలబుల్ లేకుంటే ఈ ప్లేస్ దొరికింది కాబట్టి ఇది మార్కెట్లకు అనుగుణంగా ఉంటుందని చెప్పి పెట్టాం. స్పష్టమైన ధరలకు మంచి ధరలకు నాణ్యమైన బట్టలు అందించాలనే ఉద్దేశం నుంచి జడ్చర్లకి వెళ్ళి మా రాజకీయ ప్రస్థానానికి అన్ని ఇక్కడికి వెళ్ళి ఉన్నాయి కాబట్టి ఇక్కడనే ప్రజలకు అందుబాటులో సేవ చేయాలి. పెంగిళ్ళు హైదరాబాదు మామ్నారు ఎక్కడో చార్మినార్ పోకుండా జడ్చర్లని అన్ని కొనుగోలు చిన్న కిడ్స్ కా నుంచి లాస్ట్ ఏజ్ వరకు కూడా అన్ని అందియాలని చెప్పే ఉద్దేశం నుంచి ఈ గౌరవ వస్త్ర సిల్క్స్ పెట్టడం జరిగింది. వీరందరికీ వచ్చి ప్రారంభించిన ప్రత్యేకంగా అనిరుద్ధరెడ్డి ఎమ్మెల్యే గారికి ప్రత్యేక అభినందనలు, అదే సమయానికి ప్రత్యేక ఎంపీ గారికి ముఖ్యంగా డాక్టర్ లక్ష్మాడుక మాజీ మినిస్టర్ గారు వచ్చి ప్రారంభించి వారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నారు. నెక్స్ట్ ఇప్పుడు భువనగిరి 17th ఓపెనింగ్ ఉంది, దాని తర్వాత 24th వన్ పార్ట్ ఉంది, తర్వాత గాంధీ జయంతి నాడు 2nd నాడు జమ్కుంట కరీంనగర్లో ప్రారంభోత్సవాలు ఉన్నాయి.
ఈరోజు జడ్చర్లలో గరుడ సెల్ఫ్ సెంటర్కి ఓపెనింగ్ ఆహ్వానించినందుకు టెక్కా కుటుంబానికి ముఖ్యంగా ధన్యవాదాలు చెప్తున్నాను. అదేవిధంగా బెస్ట్ యాంకర్ మన స్టేట్లోనే గారికి జడ్చర్కి రావడం జరిగింది. ఆమె కూడా ధన్యవాదాలు చెప్తాను ఇక్కడ జడ్చర్ల కుటుంబం గారికి. ఒకప్పుడు జడ్చర్ల నుండి ఎవరైనా మన షాపింగ్ పోవాలంటే హైదరాబాద్ పోయేది, లేకుంటే షాద్నగర్ మహబూబ్నగర్ పోయేది. జడ్చర్లలో ఏమైనా కొనాలంటే కూడా అక్కడ మార్కెట్ ఉండకపోయేది. ఇప్పుడు మీరు చూస్తుంటే జడ్చర్ల అంటే ఇప్పుడు గ్రోయింగ్ టౌన్స్లలో జడ్చర్ల నెంబర్ 1లో ఉంది. మనకి ఇండస్ట్రియల్ ఏరియా ఉన్నది. చాలామంది ఇప్పుడు నాగర్కర్నూలు అటు పోవాలంటే కూడా జడ్చర్ల నుండి పోవాలి. అటు పక్క నారాయణపేట కానీ గద్వాల్ కానీ మహబూబ్నగర్ పోవాలంటే కూడా జడ్చర్ల ఒక సెంటర్. మొత్తం మహబూబ్నగర్ జిల్లాలో జడ్చర్ల ఒక సెంటర్. రాబోయే రోజులలో జడ్చర్లకు కూడా బైపాస్ కూడా రాబోయే. దీంతో చాలా మంది మార్కెట్ ఏమన్నా బైపాస్ వస్తే కూడా ఇక్కడ రా అనే కదా, అట్లా ఏమి ఉండదు. బైపాస్ ఓన్లీ లారీలు కానీ అట్లాంటి డైవర్ట్ చేసి ట్రాఫిక్ ఉండకుండా జడ్చర్లలో ఇబ్బంది కాకుండా అట్లా బైపాస్ వస్తే ఏవైతే రాలీలని డైవర్ట్ కావాలన్నా అటు కల్వకుర్తికి కానీ అటు మహబూబ్నగర్కి అటు నారాయణపేట కానీ రాయేటి అని అటు డైవర్ట్ అయితే కానీ జడ్చర్ల ఒక పెద్ద సెంటర్ కాబోతుంది. ఎందుకంటే బైపాస్ వస్తుంది. అదేవిధంగా ఉదండపూర్ రిజర్వాయర్ దగ్గర ఒక టూరిజం సెంటర్ మీరు మనం చూస్తుంటారు. జియో కూడా వాళ్ళు పాస్ చేస్తారు. సోమశిలతో టూరిజం ఇక్కడ జడ్చర్లలో కూడా ఉదండపూర్ గారు ఎందుకంటే ఓన్లీ 80 కిలోమీటర్స్. ఎయిర్పోర్ట్ నుంచి చూస్తే ఒక 1 అవర్లో జడ్చర్లకు రావచ్చు. ఒక మంచి టూరిజం సెంటరు. అదే అప్పన్నపల్లి అడవి దగ్గర మేము మొత్తం ట్రెక్కింగ్ సెంటర్ కానీ ఆ ఫారెస్ట్ ఏరియాలో కూడా మనం మొత్తం క్యాంప్స్ కానీ అట్లాంటివన్నీ తీసుకురాబోతున్నాం. కాబట్టి జడ్చర్ల విల్ బీ అ గుడ్ టౌన్. మీకు అందరికీ ఖచ్చితంగా మీరు ఇంకా చాలా షాప్స్ ఓపెన్ చేయాలి. కానీ జక్క కుటుంబం గారు రఘునందన్ గారు కూడా నేను అభినందనలు తెలుపుతున్నాను. డెఫినెట్గా మా సహకారం, మా సపోర్ట్ ఎవరికైనా కానీ జడ్చర్ల గ్రోత్ కోసం ఉంటుంది. ఈరోజు గరుడ వస్త్ర సిల్క్స్ షోరూమ్ ఓపెనింగ్ కి రావడం జరిగింది. అండ్ ఇది ఒక గరుడ వస్త్ర సిల్క్స్ షాపింగ్ మాల్ గా ఇవాళ దీన్ని ఓపెనింగ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. మనకి ఏదైనా సరే ఓపెనింగ్, పండుగ ఇవన్నీ ఒక సెలబ్రేషన్స్ లాంటిది. అండ్ అందులోనూ ఇక్కడ కేవలం ఆడవాళ్ళ కోసం మాత్రమే కాకుండా మగవాళ్ళకి కావాల్సినటువంటి గోల్డ్ అంత డ్రెస్, అలాగే డ్రెస్ మెటీరియల్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. హార్టీ కంగ్రాచులేషన్స్ టు మనీషా అండ్ శ్రేయ ఫర్ బ్రింగింగ్ దిస్ అప్. వీళ్ళిద్దరూ చాలా సైలెంట్గా కనిపిస్తారు కానీ చాలా హార్డ్ వర్కర్స్. I heard about both of them and very happy that ఇద్దరు కూడా తీసుకొని వచ్చారు ఇక్కడ జడ్చర్లకి. I think జడ్చర్లలో ఇంకా షాపింగ్ ఇస్ గోయింగ్ టు బి a different experience with గరుడ వస్త్ర సిల్క్స్ కమింగ్. ఎందుకంటే అన్ని వెరైటీస్ ఉన్నాయి, డిఫరెంట్ రేంజెస్ ఆఫ్ ప్రైజెస్ కూడా ఉన్నాయి. మీకు కావాల్సినట్టు మీ ప్రైస్ రేంజ్లో మీరు సెలెక్షన్ చేసుకోవడానికి చాలా ఎక్కువ క్వాలిటీని అలాగే చాలా ఎక్కువగా క్వాంటిటీని తీసుకొని రావడం జరిగింది. ఐఎమ్ షూర్ ఆల్ ఆఫ్ యూ ఆర్ గోయింగ్ టు ఎంజాయ్ దిస్. అండ్ సారీస్ దట్ ఎనీ టైమ్ ఆర్ మై ఫేవరెట్. ఈరోజు నేను కట్టుకున్న సారీ కూడా ఫ్రమ్ గరుడ వస్త్ర సిల్క్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఐ థింక్ దిస్ ఇస్ కంచి పట్టు చీర. ఈ కలర్ కాంబినేషన్ ఇస్ ఆల్వేస్ సూపర్ హిట్ కాంబినేషన్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సెలెక్టింగ్ దిస్ బ్యూటిఫుల్ సారీ టు మీ. అండ్ మీ ఫాదర్ ఇన్ లా, మీ మదర్ ఇన్ లా, అలాగే మీ హస్బెండ్కి, మీ హస్బెండ్కి అందరికీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. థ్యాంక్ యూ. సో ఎట్లా అనిపిస్తా ఉంది కట్టుకున్నటువంటి ఈ సారీని బట్టి నాకు అర్థమైపోతుంది దట్ కలెక్షన్ చాలా బాగుంది, క్వాలిటీ చాలా బాగుంది, అలాగే రేంజెస్ కూడా డిఫరెంట్ రేంజెస్ లో అవైలబుల్ గా ఉన్నాయి. ఇందాక పైన కూడా వెళ్ళినప్పుడు మా వారికి ఒక షర్ట్ సో ఐ రియల్లీ లైక్ ఇట్. చాలా బాగుంది, వెరీ నైస్. సో హూ వాంట్స్ టు స్పీక్ ఫస్ట్? వీళ్ళిద్దరు కో సిస్టర్స్, మనీషా ఆర్ శ్రేయ. వీళ్ళని చూస్తేనే అర్థమైపోతుంది కరెక్ట్ ఆపోజిట్ ఉన్నారు వీళ్ళు. నేను ఎంత మాట్లాడితే ఎంత మాట్లాడేలా ఉంది. చాలా హోప్ఫుల్ ఉన్నాము దట్ అందరికీ అన్ని కస్టమర్స్కి రిక్వైర్మెంట్స్కి మీట్ అయ్యేలాగా రీజన్ వైజ్ మీట్ అయ్యేలాగా ఫుల్ఫిల్ చేస్తాము అని చాలా కాన్ఫిడెంట్ ఉన్నాము. వి లుకింగ్ ఫార్వర్డ్, వి వెరీ హోప్ఫుల్ ఉన్నాము. ఇటు నుంచి ఇటు పైకి వెళ్ళే లోపు నేను ఇంకో విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ చాలా మంది ఎక్కువగా మగవాళ్లే కనిపిస్తూ ఉన్నారు కాబట్టి ఆడవాళ్ళకి చాలా ఎక్కువ సంతోషాన్ని ఇచ్చేటువంటి విషయం ఏంటో తెలుసా? షాపింగ్. సో మీకు ఎప్పుడైనా సరే టైం ఉన్నప్పుడు ఊరికే వాళ్ళకి మీరు 500కి కొనిపెట్టారా, 50,000కి కొనిపెట్టారా అనేది చూడరు. వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ మీతో పాటు వచ్చాము అనేది మా ఆయన వాళ్ళు వెళ్ళాను తెలుసా అనడం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఆ హ్యాపీనెస్ మీరు అందరూ షేర్ చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రిటు కమాన్ లెట్స్ గో దిస్ సైడ్. అంతే కదా, మనం అదే అనుకుంటాం కదా.
హలో జడ్చెల్ల. సో నేను ఫస్ట్ షాపింగ్ మాల్ ఓపెన్ చేశాను. ఇక్కడ అన్ని వెరైటీస్ ఉన్నాయి, ఈవెన్ ఫర్ కిడ్స్. సో హలో జడ్చెల్ల. ఇది మా ఫస్ట్ షాపింగ్ మాల్ తెలంగాణ. సో మేము అన్ని రేంజెస్ ఆఫ్ శారీస్ పెట్టాము. నాట్ ఓన్లీ శారీస్, వీ హ్యావ్ మెన్స్ వేర్, కిడ్స్ వేర్. సో అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. మీరు వచ్చి చూసి మీకు నచ్చినవి పిక్ చేసుకొని థ్యాంక్ యూ. అది కాదు మేడం, మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మీ ఫ్లేవర్ ఉండదు కదా జడ్చర్లకి. అదే ఫ్లేవర్ నీకు చెప్పింది పెళ్ళయిందా ఒకసారి షాపింగ్ కి తీసుకొని ఎంతకాలం అవుతుంది చెప్పు. వీక్లీ వీక్లీ అప్పచ్చా, ఏ షాపింగ్? కాయగూరల షాపింగ్ కాదు నేను చెప్పింది. షాపింగ్ మేడం, ఏదైనా షాపింగే కదా. ఇట్లాగే జాదు చేస్తుంటారు మీ ఆయనలతో జాగ్రత్త. ఎట్లా మేడం జడ్చర్ల ఫస్ట్ బ్రాంచ్ మీ చేతుల మీద చీఫ్ గెస్ట్ రావడం ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. నాకు ఇన్వైట్ చేసినందుకు నేను చేసేటువంటి ఏ షాప్ ఓపెనింగ్ అయినా, ఏ సినిమా అయినా అన్ని బాగా ఆడాలి, అన్ని బ్లాక్ బస్టర్లు అయిపోవాలి నేను చాలా మనస్ఫూర్తిగా అనుకుంటూ ఉంటాను. ఇది కూడా అలాగే అవ్వాలి. సో నైట్ ఇరుముడి సినిమాకి వెళ్ళినట్టున్నారు, ఎట్లా ఉంది మేడం? ఏదండి? నైట్ ఇరుముడి సినిమాకి వెళ్ళినట్టున్నారు కదా రవితేజ్. బాగుందండి, సినిమాలో మంచి డైలాగ్ చెప్పండి మేడం. నాకు ఒక బలహీనత ఉంది. ప్రతి ఆడపిల్లని నా కూతురులాగా చూసుకునేటువంటి అందమైన బలహీనత అందరికీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. మేడం మీ సీక్రెట్ ఏంటి? నా చిన్నప్పుడు నా 7th క్లాస్ నుంచి చూస్తున్నా, ఇప్పుడు నాకు 44. ఇప్పుడు మీరు అట్లాగే 20 లాగా ఉన్నారు. కారణం అది నీ కళ్ళల్లో ఉంది. అలా అనుకుంటూ ఉండాలన్నమాట మనం. ఏం లేదు, మంచిగా ఎక్సర్సైజ్ చేయాలి, మంచి ఫుడ్ తినాలి, టైంకి పడుకోవాలి. అది నీ ఆవిడని షాపింగ్కి తీసుకెళ్ళాలి విత్ యువర్ పర్స్. అది కూడా జడ్చర్లలో ఉండేటువంటి వాళ్ళకి చెప్పేశాను. ఓకే రైట్, థ్యాంక్ యూ. For the latest news, please subscribe to our channel, like the video, and don't forget to share.